शंभो शंकर नमः शिवाय सांब सदा शिव नमः शिवाय चंद्रशेखर ईश्वर कावाडु परमेश्वर पूजितलिंगं पुष्पदासितलिंगं हरमपदं सदा शिवलिंगं शंभो
రేణుక ఎల్లమ్మ దేవాలయం కృష్ణారావు పట్టణం సిద్దిపేట జిల్లా యందు గత నెల 23వ తారీఖు మే నెల 23 నుంచి ప్రారంభం జరిగి ఈ నెల 22తో ముగించిన బ్రహ్మోత్సవాలు రేణుక ఎల్లమ్మ వారి బ్రహ్మోత్సవాలు. ఇటు బ్రహ్మోత్సవం సందర్భంగా జరిగిన జాతరలో ఈరోజు ఉండి విప్పడం జరిగింది. ఇటు ఉండి కార్యక్రమంలో మా మాజీ చైర్మన్లు మరియు లక్ష్మణ గౌడ్ గారు, బెచ్చమల్ల శ్రీనివాస్ గారు, మా ధర్మకర్తలు మరియు మా సిద్దిపేట ఎప్పుడైనా దేవాలయంలో ఇప్పుదాం. ఈరోజు వర్షం పడుతున్న సందర్భంగా ఇక్కడ వైశ్య సత్రంలో వారిని అడిగి వైశ్య సత్రం ఉండి ఇవ్వడం జరిగింది. ఇట్టి ఉండి కార్యక్రమంలో 79,279 రూపాయలు వచ్చిన ఆదాయం. గత సంవత్సరం 8,05,385 రూపాయలు వచ్చింది. గత సంవత్సరం పాటు ఈ సంవత్సరం 1,73,890 రూపాయలు ఎక్కువ వచ్చింది. మరియు మిశ్రమ బంగారం, మిశ్రమ వెండి, విదేశీ కరెన్సీ కూడా 2 వచ్చినాయి. అది మళ్ళీ ఉండిలో సీల్ చేసి మాజీ చైర్మన్ గారి సమక్షంలో మరియు ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో మళ్ళీ సీల్ వేసి అందులోనే వేయడం జరిగింది. తదుపరి మా జేఈఓ గారు పర్మిషన్ తీసుకొని వారిని ఇక్కడ ఆహ్వానించి వారి సమక్షంలో ఓపెన్ చేసి మిశ్రమ బంగారం వేరు చేసి దాన్ని మళ్ళీ తదుపరి తెలియజేస్తాం. మరియు ఈ దేవాలయం 1 మంత్ జరిగిన జాతరలో టికెట్ ఆదాయం కానీ వేలంలో ఆదాయం కానీ అన్ని రేపు లెక్క చూసి మంగళవారం ఉదయం మీకు అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. పట్టణ విలేకరులు, పాత్రికేయులు, మీడియా వాళ్ళందరూ సహకరించారు. జాతర ఫుల్ సక్సెస్గా జరిగింది. మరియు టికెట్ ఆదాయం కానీ యాక్షన్స్ కానీ చాలా బాగా జరిగినాయి. ఆ ఆదాయ వ్యయాలు కూడా నేను మంగళవారం కానీ బుధవారం కానీ మీకు అప్డేట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం జాతర ప్రారంభం నుంచి ఈరోజు వరకు 30 రోజులు జరిగిపోయింది. మనం ఏంటంటే వచ్చిన ఉండి లెక్కింపు కొరకు ఈరోజు మనకు వాతావరణం అక్కడ అనుకూలించగా కళ్యాణ మండపం నడుతూ ఉన్నాం కాబట్టి రైతుల చెట్టు లేక వాతావరణం అనుకూలించదని కళ్యాణ మండపం తీసుకొని దీనిలో గోమాత సభ్యులతో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరితో కూడా జమ చేసిన ఆదాయం ఒక 9,79,279 రూపాయలు రావడం జరిగింది. దీంతో పాటుగా పోయిన సంవత్సరం గత సంవత్సరం 8,05,385 రూపాయలు రావడం జరిగింది. ఆ సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 1,73,894 రూపాయలు అదనంగా మనకు ఆదాయం గుడికి ఆదాయం పెరిగింది. భక్తులందరికీ కూడా వారికి ఏ సౌకర్యానికి కూడా కల్పించడానికి కూడా అన్ని సౌకర్యాలు సవ్యంగా చేసామని మేము చాలా సంతోషపడుతున్నాం. మాకు తోడుగా ఉన్న సిబ్బంది కానీ ఈవో గారు కానివ్వండి, ప్రజలు కానీ అందరూ కూడా మా అందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. భక్తులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా ప్రతిసారి కూడా మా అందరికీ సహకారం చేసేది. పోలీస్ శాఖ వాళ్ళు కూడా ప్రతి నిమిషం కూడా వచ్చి వాళ్ళు చెక్ చేసుకోవడం జరిగింది. మరియు
మున్సిపాలిటీ సిబ్బంది ప్రత్యేకంగా వారు కూడా శుభ్రంగా ఇక్కడ ఉండడానికి కొరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుర్వాసనకి రాకుండా ప్రతిరోజు వచ్చి శుభ్రం చేశారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. దీనివల్ల అందరికీ కూడా రేణుకా ఎల్లమ్మ తల్లి వల్ల అందరికీ కూడా దయతలించి అందరూ ఆరోగ్యంగా అందరికి పడిచి పంటలు అందరికీ కూడా జరగాలని మంచిగా కోరుకుంటానని చెప్పారు. జై గోమాత. రేణుకా ఎల్లమ్మ తల్లి హుండీ లెక్కింపుకు ఈరోజు కృష్ణాబాద్ పట్టణ గోమాత సేవా పరిషత్ 50 మంది మహిళలను కలిసి ఇక్కడ హుండీ లెక్కకు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మేము హుండీ లెక్కింపుకు గోమాత సేవా పరిషత్ను ఆహ్వానించినందుకు గుడి ఈవో గారికి కానీ గుడి చైర్మన్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం ఎక్కడ ఏ గుడిలో జరిగినా కానీ ఎక్కడ ఏ గుడిలో సేవా కార్యక్రమం ఉన్నా కానీ మా గోమాత సేవా పరిషత్ సభ్యులము 100 మంది మీద వరకు ఉన్నాము. వేరే ఊరికైనా వేరే గుడికైనా కానీ చాలా సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇప్పటికీ 3 సంవత్సరాల ముందు చేసుకోవడం జరుగుతుంది. కృష్ణాబాద్ పట్టణ రేణుకా ఎల్లమ్మ గుడి కానీ పొట్లపల్లి స్వయంభూ రాజరాజేశ్వర స్వామి కానీ సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కానీ కృష్ణాబాద్ పట్టణంలోని మరకత లింగేశ్వర స్వామి టెంపుల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా మా గోమాత సేవా పరిషత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు హుండీ లెక్కింపు కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో కృష్ణాబాద్ పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా గోమాత సేవా పరిషత్ సభ్యులలో చేరాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే మాకు ఫోన్ చేసి మీరు మా గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ₹1 కూడా ఇవ్వడం అవసరం లేదు. ఇది స్వచ్ఛంద సంస్థ. కులమతాలకు అతీతంగా ఈ గోమాత సేవా పరిషత్ శ్రీ మురంశెట్టి రాములు గారు సిద్దిపేట వాస్తవ్యులు టీటీడీ బోర్డు మెంబర్ గారు నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే మేము ప్రతి ఒక్క కార్యక్రమాలు వారి అనుసరించి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వారికి కూడా మా గోమాత సేవా పరిషత్ సభ్యులందరికీ కూడా రేణుకా ఎల్లమ్మ గుడి ఈవో గారికి అలాగే అధ్యక్షుల వారికి సిబ్బందికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై గోమాత. జై జై గోమాత.